వెల్కమ్ టు ఊరువాడ. కేజ్రీవాల్ పై ఈడీ చార్జ్ షీట్ లో కవిత పేరు పేర్కొంది. ఈడీ కేజ్రీవాల్ ను కింగ్ పిన్ గా పేర్కొన్నారు. జాబితాలో 37వ నిందితుడిగా పేర్కొంటూ చార్జ్ షీట్ దాఖలు చేశారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, సౌత్ గ్రూప్ తో కలిసి మద్యం పాలసీ అక్రమాలకు కేజ్రీవాల్ కుట్ర చేశారని పేర్కొంది ఈడీ. ఈ స్కామ్ లో విజయ్ నాయర్ కు 100 కోట్లు చేరాయని ఈడీ తెలిపింది. గోవా ఎన్నికల్లో ఆప్ 45 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపింది. నగదు రవాణా, హవాలా లావాదేవీలతో కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు అభియోగం మేపారు ఈడీ అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చంద్రబాబుతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేయాలనుకుంటున్న బీపీసీఎల్ దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. 5 ఏళ్ల వైసీపీ పాలనపై మంత్రి సవిత విమర్శలు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం అన్నట్టుగా వైసీపీ పాలన సాగిందని చెప్పారు. ఇసుక, మద్యం సహా అన్నింటిలోనూ దోపిడీ జరిగిందని అన్నారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప గడిచిన 5 ఏళ్లలో ఏం అభివృద్ధి జరగలేదన్నారు సవిత. చంద్రబాబు రాకతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను నియమించారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కొత్త డీజీపీ జితేందర్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు జితేందర్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా డీజీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు జితేందర్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని కోరింది. ఫోన్ ట్యాపింగ్ కి గురైనటువంటి జడ్జిల పేర్లు ఎక్కడా వాడొద్దని, వారి ఫోన్ నంబర్స్, కుటుంబ సభ్యుల పేర్లు, ఫొటోస్ ఎవరూ ఎక్కడా బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 23కి వాయిదా వేసింది. పీసీబీ మైనింగ్ ఫైల్స్ దగ్ధంపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 7వ రోజు 7 రోజుల క్రితం యనమలకూరు కట్టపై దస్త్రాలు దగ్ధం చేశారు. ఈ ఘటనలో పర్యావరణ భవన్లో పలువురు అధికారులను విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటిదాకా విచారణలో ఓఎస్డీ రామారావు నోరు విప్పలేదు. అటు పీసీబీ సిబ్బంది పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై RRR భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. RRR అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై మోకాలపై బైఠాయించారు. సాష్టాంగ నమస్కారం చేస్తూ ధర్నా చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. డిఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్స్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. 3 రోజులుగా క్యాంపస్ లో ఆందోళన చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఓయిలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరిని ఖండించారు కేటీఆర్. డిఎస్సీ అభ్యర్థుల ఆందోళనను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఓయిలో ఎందుకింత నిర్బంధం అని ప్రశ్నించారు కేటీఆర్. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించబోమన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఖమ్మంలో రైతు భరోసా పథకంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి, పొంగులేటి, తుమ్మల పాల్గొన్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 10 ఎకరాల్లోపు సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని రైతులు కోరారు. అయితే రైతు భరోసా కాకుండా అన్ని పంటలకు బోనస్ ఇస్తే రైతులు, కౌలు రైతులు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కౌలు రైతులకు సబ్సిడీపై పరికరాలు, విత్తనాలు ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ ఇచ్చారు ఫిర్యాదిగూడ బీఆర్ఎస్ కార్పొరేటర్స్. 15 మంది కాంగ్రెస్ లో చేరారు. దీంతో త్వరలో హస్తగతం కానుంది ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్. 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంపు రాజకీయం జరుగుతోంది. జాతీయ రహదారుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఏ అధికారులతో భేటీ అయి విస్తరణ అంశంపై ఆరా తీశారు. మంత్రి కోమటిరెడ్డి, జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్. హరీష్, కేటీఆర్ దీక్షలు చేయాలంటూ రేవంత్ చేసిన కామెంట్స్ ని తిప్పికొట్టారు. నీట్ పరీక్ష రద్దు కోసం రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ దీక్ష చేయాలని సూచించారు. అప్పుడు తెలంగాణకు పట్టిన శని పోతుందంటూ సెటైర్ వేశారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఊబర్ ప్రతినిధులు. తెలంగాణలో ఊబర్ సేవలు మరింత విస్తృతపరచడంపై చర్చించారు. ఊబర్లో ప్రయాణం చేసే మహిళలకు మరింత భద్రత కోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు. మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఊబర్లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నంతో తెలిపారు ఊబర్ ప్రతినిధులు. హైదరాబాద్ లోని అంబర్పేట్, బాగంబర్పేట్ డివిజన్స్ లో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు ఆయన. ప్రజల నుంచి స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత అక్కడే ఉన్నటువంటి పటేల్ నగర్ గోశాలలో పశువుల సేవలో కాసేపు గడిపారు. ఆ తర్వాత ప్రేమ్ నగర్ బస్తీలో పర్యటించారు కిషన్ రెడ్డి. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సచివాలయం ముందు ధర్నాకు దిగారు పీఆర్సీ నేతలు. డీఎస్ఏని వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. సచివాలయం దగ్గర విద్యార్థి, రాజకీయ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. సెక్రటేరియట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాన్పల్లిలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ దేవేందర్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేవేందర్ది ముమ్మాటికి రాజకీయ హత్య అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి హత్యలు జరగలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే హత్యలు జరుగుతున్నాయన్నారు. దేవేందర్ హత్య కేసులో నిందితులకు వెంటనే గుర్తించి కఠినంగా వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. తాగునీటికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే 5 ఏళ్ల జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు రామానాయుడు. జగన్ కారణంగా ఇరిగేషన్ విభాగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు నిమ్మల. గత ప్రభుత్వంలో కనీసం పూడిక తీతను పట్టించుకోలేదన్నారు మరో మంత్రి పార్థసారథి. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల గత 5 ఏళ్లు రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడిందన్నారు. పులిచింతలలో నీళ్లు లేకపోవడానికి జగనే కారణమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వృధాగా నీటిని సముద్రంలోకి వదిలేశారని ఆరోపించారు ఆయన. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మొరంపూడి ఫ్లైఓవర్లను పరిశీలించారు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈ ఫ్లైఓవర్ ను తానే శాంక్షన్ చేయించారని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పడంతో కూటమి నేతలు మీడియాతో కలిసి పరిశీలించారు. మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయించిందని అక్కడ ఉన్న శిలాఫలకాలను మీడియాకు చూపించారు కూటమి నేతలు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీకి ఆహ్వానం అందలేదు. ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారని ప్రశ్నించారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. జగన్ రాజీనామా చేస్తారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఇక పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామమన్నారు వైవి సుబ్బారెడ్డి. అయితే మా హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపించడం సరికాదన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి ఆశ్చర్యకరమన్న కేటీఆర్ వ్యాఖ్యలకి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. ధరణి పేరుతో మీరు చేసిన భూమాఫియా మాదిరిగానే ధర్మవరంలో కేతిరెడ్డి భూములను కబలించారని తెలిపారు. గుడ్ మార్నింగ్ అంటే కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లే ధర్మవరం అని ప్రజలకు గుర్తుకొస్తారని తెలిపారు. అవినీతిపై కేటీఆర్ ని ప్రశ్నిస్తే ట్విట్టర్లో తనను బ్లాక్ చేశారన్నారు మంత్రి సత్యకుమార్. నిర్మల్ జిల్లా బైన్సా ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ 7 నెలలుగా మాయమాటలతో కాలం వెళ్లదీస్తుందని, మహిళలకు ఫ్రీ బస్ తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నాకు దిగారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ చెల్లించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు అంగన్వాడీలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. తిరుమల తిరుపతి తరహాలో భక్తులు ఎలా దర్శించుకుంటున్నారో యాదాద్రి ప్రధాన ఆలయం ముఖ మండపంలో కూడా అలాగే ఏర్పాటు చేశారు. క్యూ లైన్ ద్వారా భక్తులను స్వయంభూవులను దర్శించుకునే విధానాన్ని పరిశీలించారు ఎంపీ, ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా రాపోలు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామంలోని 2 అంగన్వాడీ కేంద్రాల్లోకి చోరీకి పాల్పడ్డారు దొంగలు. తాళాలు పగలగొట్టి గుడ్లు, బియ్యం ఎత్తుకెళ్లారు. పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్యలక్ష్మి పాల ప్యాకెట్స్ ని సైతం వదిలిపెట్టలేదు దొంగలు.
కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాగూర్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది అనార్గనైజ్ సెక్టార్లో వర్కర్లకు మినిమం శాలరీ ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కలిసి ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసే వర్కర్లకు జీతాలు కూడా పెంచలేదన్నారు జనక్ ప్రసాద్. అనకాపల్లి జిల్లా కొప్పగొండుపాలెంలో హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు వైసీపీ మహిళా నేతలు. నిందితుడితో బాలిక కుటుంబానికి ప్రమాదం ఉందని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మహిళా సంఘం నేతలు. రాజ్ తరుణ్ పై 493 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. లావణ్య మొదట ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు ఇవ్వలేదని, దీంతో ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య నిన్న మరో ఫిర్యాదు చేసింది. దీంతో అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు డీసీపీ. హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ₹1 కోటి బంగారం చోరీ కేసుని ఛేదించారు పోలీసులు. మాజీ ఐఏఎస్ ఇంట్లో చోరీ చేశాడు పాత నేరస్తుడు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ కేసుని ఛేదించారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ఓబ్లాపూర్ శివార్లలోని గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఓ కోళ్ల ఫారం షెడ్ లో నిషేధిత గుట్కా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడుల్లో గుట్కా తయారీ సామగ్రి, నిల్వ చేసిన 5 క్వింటాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముస్లిం మహిళలకు భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. భరణంతో మతానికి సంబంధం లేదని, మహిళలందరికీ ఇది వర్తిస్తుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ స్పష్టం చేశారు. భరణం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డెంగ్యూపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షకి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పలువురు ఆప్ నేతలు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో చేరికలు జరిగాయి. మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్, ఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్, మాజీ ఎమ్మెల్యే వీణా ఆనంద్ తో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది. కథువాలో ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసి 5 జవాన్ల ప్రాణాలు తీసిన టెర్రరిస్టుల కోసం దోడ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. 4 పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కినట్టు సమాచారం రావడంతో కూంబింగ్ ని మరింత ఉధృతం చేశారు. ముంబై జూహులో మైనర్లకు మద్యం విక్రయించి ప్రమాదానికి కారణమైన బార్తో పాటు అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేశారు అధికారులు. సరైన లైసెన్స్ లేకుండా మద్యం విక్రయించినందుకు కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 20 జిల్లాలు వరదలతో అల్లాడిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలే జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాపూర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హాపూర్లో గత 2 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. హాపూర్తో పాటు లఖీంపూర్ ఖేరీలో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యోగి ఏరియల్ రివ్యూ నిర్వహించారు. వరద బాధితుల్ని పరామర్శించారు. రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.